జై శ్రీరామ్. ఈ మొత్తము అంతా ఈశ్వరుడిదే. తన దగ్గర ఉన్నవన్నీ దైవమునకు చెందినవే. తను కూడా దైవమునకు చెందినవాడే. అదీగాక అన్నీ నావే అనుకుంటే అహంకార పురుషుడు జీవాత్మను బంధిస్తాడు. అన్నిటికీ గోవిందుడే యజమాని. దైవము మన దగ్గర ఉంచాడు. ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. వాటిని ధర్మంగా సంరక్షించడమే మన పని. వాటికి నీవు ధర్మకర్తవు. నీ తండ్రి ఇచ్చిన సంపదను నీవు చక్కగా సంరక్షిస్తే ఆయన నీకు ఇంకొంచెం ఇస్తాడు. పతంజలి యోగ సూత్రాల్లో మొదటే ఆస్తేయము అని చెప్పారు. అంటే దొంగ బుద్ధి లేకుండటం. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము అనే 5 గుణాలు మనము నేర్చుకోవాలి అని మొదటి తరగతిలో చెప్తారు. మొత్తం తరగతులు 8. 8వ తరగతి సమాధి, 7వది ధ్యానము, 6వది ధారణ. ఈ శరీరము మనము ధరించి ఉన్నాము తప్ప ఇందులో ఇరుక్కుని లేము అని స్వతహాగా తెలియడము. 5 తిరోధానము, లోపలికి సంకల్పమాత్రము చేత వెళ్ళిపోగలగాలి. 4 శ్వాస ద్వారా ప్రాణస్పందనలోనికి చేరి అందులో నుండి సూక్ష్మ స్పందనలోకి చేరి 5వ క్లాసులోనికి ప్రవేశార్హత పొందాలి. 3లో శాశ్వతము, స్థిరము, సుఖము అయిన మనసు కలిగి ఉండాలి. 2లో శుచి, శౌచము, అంతఃశుచి, బహిశుచి, మనసు శుభ్రముగా ఉండాలి. ఇవి బయట లోపల ఎవరికి శుచిగా ఉంటాయో వారికి నిష్కారణముగా సంతోషము ఉంటుంది. ఇది రహస్యము. ఈ సంతోషముతో పాటు సద్గ్రంథములను పఠించుట, సద్గురువు బోధనలు శ్రవణము చేయుట, ఇవి చేయుచు తత్కారణముగా ఈశ్వరుని యందు శరణు చేయుట చేసినట్లయితే శుచి, శౌచ, సంతోష, స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని వస్తుంది. అది యమము. అహింస, ఎవరిని హింసించుకుండుట, మనుషుల్ని చెప్పు చేతుల్లో ఉంచుట, దమించుట. మానసికముగా హింసించుట కూడా హింసే. త్రికరణ శుద్ధి లోపల బయట ఒకే విధంగా ఉండాలి. బ్రహ్మచర్యము, సత్సంతానము కోసమే పతీపత్నుల మధ్య ఆకర్షణ కలిగి ఉండాలి. ఆస్తేయము, అపరిగ్రహము, ఊరికే ఇస్తే కూడా అర్హత ఉందో లేదో తెలియకుండా తీసుకోరాదు. సృష్టిలో ఊరికే దొరకడము ఉండదు. ఎదుటివారికి నీవు ఏ విధమైన ఉపకారాలు చేయకుండా తీసుకుంటే అటు నుంచి రుణపడవలసి ఉంటుంది. తెలివి ఇవ్వడంలో ఉంది కానీ పుచ్చుకోవటంలో లేదు. తెలివి తక్కువ వాళ్ళు పుచ్చుకోవడం కాదు, దోచుకోవడం కూడా చేస్తారు. మనిషి పతనము చెందకుండా ఉండటానికి యమ, నియమ, ఆసన మొదలగు కార్యక్రమాలు పతంజలి ఇచ్చారు. జై శ్రీరామ్.